2013 నాటి ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత దేశాన్ని ఊపేసిన ఉదంతం కోల్కతా ఆర్జీకర్ ట్రైనీ డాక్టర్ అత్యాచారంది. ఆ వైద్యురాలికి మద్దతుగా వైద్యులు ధర్నాలకు దిగడం, సేవలు నిలిపివేయడం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరపడం, ఇలా కొన్ని రోజుల పాటు తీవ్ర ఉత్కంఠత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కేసు సీబీఐకి చేరింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ పైన విచారణ జరిగింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడింది పోలీస్ వాలంటీర్గా పనిచేసే సంజయ్ రాయ్ అని బాగా ప్రచారం జరిగింది. అయితే విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ అత్యాచారంలో ఆర్జీకర్ కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పాత్ర కూడా ఉందనే బలమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈయనను అరెస్టు కూడా చేశారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచార ఘటన ఎక్కడ జరిగిందనేది తొలుత వస్తున్న ప్రశ్న. అయితే ప్యారిస్ ఒలింపిక్స్ లో జాలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈవెంట్ ను చూశాక ట్రైనీ డాక్టర్ సెమినార్ హాల్ కు వచ్చారు. అక్కడే ఆమెపై సంజయ్ రాయ్ అత్యాచారం చేశాడు. అత్యంత దారుణంగా వ్యవహరించిన అతడు ఆ తర్వాత తాపీగా వెళ్లిపోయాడు. దీంతో సెమినార్ హాల్ చుట్టూనే ఇప్పటి వరకు కేసు తిరిగింది. అయితే ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం సెమినార్ హాల్లో జరగలేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఎన్నో అనుమానాలున్న ఈ కేసులో ఇది పెద్ద మలుపు కాగా, సెమినార్ హాల్లో దుర్గాంతం జరగలేదని తేల్చింది ఎవరో కాదు, ఫోరెన్సిక్ రిపోర్ట్. డెడ్ బాడీ కనిపించిన హాల్లో అత్యాచారం, హత్యకు సంబంధించిన ఆధారాలు లభించలేదని ఈ రిపోర్టులో తేలింది. అంతేకాక సంజయ్ రాయ్ కు బాధితురాలికి ఘర్షణ జరిగిన సాక్ష్యాలు లభ్యం కాలేదని తేల్చింది. దీంతో అత్యాచారం సెమినార్ హాల్లోనే జరిగిందని ఎలా చెప్పగలమని ఫోరెన్సిక్ రిపోర్టు పేర్కొంది. అంతేకాక ఆసుపత్రిపై దాడి కూడా జరిగింది. ఆధారాల ధ్వంసానికే ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ కేసు ఎక్కడికి వెళ్తుందో చూడాలి.